పాలసముద్రం పంచాయతీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గంగాధర నెల్లూరు పాలసముద్రం పంచాయతీలో నూతన మండల అధ్యక్షుడు తల్లూరి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం పాలసముద్రం పంచాయతీలో 66 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసముద్రం మండలంలో పాలసముద్రం హరిజనవాడలో ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే ఊర్లో మనం కొన్ని సీసీ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభించాము. పాలసముద్రం హరిజనవాడ హౌసింగ్లో సీసీ రోడ్లు 19.50 అంటే సుమారుగా 20 లక్షలకి మనం సీసీ రోడ్డు ఇచ్చి అప్రూవ్డ్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ మనం శిలాఫలకం కూడా ఓపెన్ చేయడం జరిగింది. పాలసముద్రం హరిజనవాడ డ్రైన్ సుమారుగా 10 కోట్లకు ఆడ కూడా రెడీ అయింది, అది కూడా ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా సీసీ రోడ్డు ఎస్కేఆర్పురంలో కూడా 28.50 సుమారుగా 29 లక్షలకి అది కూడా ఓపెన్ చేస్తున్నాము. సీసీ రోడ్ టు మండల ఆఫీస్ ఎంఈఓ ఆఫీస్కి 8.50 అంటే పోలీస్ స్టేషన్ రోడ్లో సుమారుగా 8 లక్షలకి ఆడ కూడా రోడ్డు రెడీ అయిపోయింది, అది కూడా ఓపెన్ చేస్తున్నాము. సుమారుగా 65,90,000 అంటే సుమారుగా 66 లక్షలకి ఈ పాలసముద్రంలో హరిజనవాడ అన్నీ కలిపి కూడా 66 లక్షలకి ఈరోజు సీసీ రోడ్డు ఓపెన్ చేసి